ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మేడ్చల్ మున్సిపల్ అధ్యక్షుడు మాజీ గ్రంథాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందనే భయంతోనే అనుచిత వ్యాఖ్యలు గొడవల రాజకీయాలకు దిగుతున్నారని విమర్శించారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత కోల్పోయిందన్నారు. ప్రత్యేకంగా ఎన్నికల ముందు భారీగా ప్రచారం చేసిన ఉచిత బస్సు ప్రయాణం పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని అన్నారు. మహిళలు ఇప్పటికీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సరైన బస్సులు లేక, రద్దీతో సమయపాలన లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన 6 గ్యారంటీలు కూడా నేల మీద కనిపించడం లేదని తీవ్రంగా మండిపడ్డారు. హామీలు మాటల్లోనే మిగిలిపోయాయని, ప్రజలు ఆశ పెట్టుకుని ఎదురు చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన అమలు చూపించలేకపోతోందని భాస్కర్ యాదవ్ విమర్శించారు. ఎల్లంపేట మున్సిపల్లో 24 స్థానాలు బీఆర్ఎస్ జెండా ఎగరబోతుందని భాస్కర్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. నిన్న ఎల్లంపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. 24 సీట్లు 24 గెలుస్తాము. మీరు కనుక మెజార్టీ సీట్లు, చైర్మన్ సీట్లు సంపాదించుకుని ఉంటే మీరు ఏదంటే అది ఓడుతుంది. ఇది మల్లారెడ్డి ఆషామాషా మల్లారెడ్డి కాదు, అది సింహం. పందులు గుంపులుగా వస్తాయి, సింహం సింగల్గా వస్తాయి. ఆషామాషి కాదు. అరచేతును మీ చేతి చూపించి సూర్యుని ఆపుతారేమో కానీ మల్లారెడ్డిని ఆపలేరు. మేము సమన్వయంతో పనిచేస్తూ ఉన్నాం. మీరు ప్రెస్టేషన్లో ఉన్నారు. 3 మున్సిపాలిటీలలో కూడా మీకు ఎక్కడ కూడా మీ ఖాతా తెరవదు. తెలంగాణ రాష్ట్రంలోనే ఎస్సీ సీటు చైర్మన్ అవుతుంది మన మేడ్చల్లో, ఎల్లంపేటలో ఎస్టీ. అది బీఆర్ఎస్ పార్టీ నుండి. మీరు గత సర్పంచ్ ఎలక్షన్లో మాకు 40% వస్తే మీకు 60% వచ్చింది. ఇప్పుడు మాకు 60% వస్తే మీకు 40% వస్తుంది. ఇంకనైనా కూడా మీరు అభివృద్ధి చేస్తలేమని, ఏం అభివృద్ధి చేస్తామని చెప్పి పల్లెలలో తిరుగుతున్నారు. మీరు ఇలవడ్డ రోడ్డు మల్లారెడ్డి చేసిన రోడ్డు, మీరు గుళ్ళ కాడికి పోతే మల్లారెడ్డి కట్టిన గుడి, మీరు సంఘాల కాడికి పోతే మల్లారెడ్డి కట్టిన గుడి. ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నారు మీరు? మాకు అర్థమవుతలేదు. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అట్లా? ప్రజల దగ్గరికి పోయిరి. మీరు చేసిన డెవలప్మెంట్ 2 సంవత్సరాల నుంచి మేము తులం బంగారం ఇచ్చినాం, స్కూటీలు ఇచ్చినాం, 2500 ఇచ్చినాం, 4000 పింఛన్ ఇచ్చినాం అని చెప్పి ఓట్లు అడుగురు. మేము పల్లెలలో తిరిగితే అరే ఫ్రీ బస్సు పెట్టిండు, ఒక్క బస్సు వస్తలేదా అని మొత్తుకుంటారు ప్రజలు. ఫ్రీ బస్సు పెట్టినావు కరెక్టే, ఒక్క బస్సు వస్తలేదు. ఏ పల్లెలో అడుగు. సినంగారం గ్రామంలో రా, బస్సు వస్తుందా అడుగు. ఇలా శ్రీరంగవరం గ్రామంలో ఉన్నాం, బస్సు వస్తుందా అడుగు. ఒక్క బస్సు లేదు. పొద్దున ఒక్క బస్సు, పొద్దుమీకు ఒక బస్సు. అప్పుడు పూటకు 4 బస్సులు వస్తుండే. కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు ఫ్రస్ట్రేషన్లు ఉన్నారు మీరు? మల్లారెడ్డిని ఆపేటోడు లేడు ఈ కాన్సెన్సీలా. మల్లారెడ్డి అనేటోడు పులి, ఆపేటోడు లేడు. ప్రతి కార్యకర్తను కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకునేటువంటి నాయకుడు మల్లారెడ్డి. మల్లారెడ్డి మీద మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించం. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ఈ ఓటమితోటైనా తగిన గుణపాఠం తెచ్చుకోరి. మీరు కూడా ఎన్నోసార్లు ఓటమి అయింది కదా, ఎందుకు ఫ్రస్ట్రేషన్ పోతున్నారు? ప్రజల దగ్గరికి ఎట్లా పోవాలో నేర్చుకోండి. మల్లారెడ్డిని చూసి నేర్చుకోండి.